ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు తప్ప ప్రజలను కాపాడుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం అనే ఆలోచనే లేదు. ఎంత దారుణం అంటే నిన్న ఓసారి మురళీకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుంది. అతను ఒంట్లో బాగాలేదు, ట్యాబ్లెట్లు వేసుకోవాలా, నా పరిస్థితి బాగాలేదని చెప్పినా భయభ్రాంతులు చేసి వెంటనే అరెస్ట్ చేసి ఆ రాత్రి అరెస్ట్ చేస్తే రెండవ రోజు చూపిస్తారు అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత బరి తెగించారో, ఎంత అటవిక పాలన చేస్తా ఉన్నారో అర్థమవుతుంది. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ గత 9 నెలల్లో సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల మీద కానీ తెలుగుదేశం గూండాలు బరిదెగించిన తీరుకి చంద్రబాబు నాయుడు కుమారుడు అడ్డంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ పరిపాలన చేసి ఈ ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. దాన్ని తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాము, ప్రజాస్వామ్యంగా పరిపాలన చేద్దామని ఎక్కడా లేదు. ఈరోజు ఒకటి కాదు, దాడులు ఒక ప్రక్క అయితే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతు విరగలాడిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కన్నా మిన్నగా కూడా వ్యవసాయం పండుగలాగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలనలో వ్యవసాయం దండుగా ఆలోచనతో పరిపాలన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావాల్సిన రాయితీలు కానీ, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకురావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ పంట మేము అధికారంలో ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటిస్తే టెన్షన్గా టైం టేబుల్ ప్రకారం రైతులు వ్యవసాయ రంగంలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 13,500 రూపాయలు పెట్టుబడి సాయానికి ఇచ్చి నిలుపుకున్నటువంటి పరిస్థితి. పంటకు ఇదిగో ఈ సంవత్సరం ఇదిగో ఈ మద్దతు ధర ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసి దాని ప్రకారం మద్దతు ధర కొని రైతులు ఆదుకున్నటువంటి పరిస్థితి. కెలామిటీస్ వస్తే రైతులు ఆదుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నిధి, క్రాప్ ఇన్సూరెన్స్, విలేజెస్ లో వ్యవసాయం చేసుకునే రైతులకు సంబంధించిన ప్రత్యేకంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, ఈ క్రాప్ చేయటం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ చేయటం కానీ ఒక సిస్టమేటిక్ మేనర్లో చేస్తే రైతు బ్రహ్మాండంగా బ్రతికాడు. ఈరోజు ఏ పంట చూసినా, వరి చూస్తే ఈరోజు వరి కొనే పరిస్థితి లేకుండా అయిపోయావు. మిర్చి రైతులు చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఎంత మోసం చేస్తా ఉన్నారు. 28,000 క్వింటాలు పలికినటువంటి మిర్చి ఈరోజు నువ్వు కేంద్ర ప్రభుత్వ సహాయంతో 11,000 చేస్తున్నానని చెప్తున్నావే, ఎవరు ముక్కులో పెడతావా? 6 కాలం కష్టపడినటువంటి రైతు, కౌలు రైతు, కూలి రైతు, సన్నకారు, చిన్నకారు రైతులు కౌలు కేసుకొని భార్య భర్త అయ్యి నిరంతరము పనిచేసుకుంటే ఈరోజు దిగుబడి లేదు. దాదాపు ఎకరాకి 7-8 క్వింటాలు దిగుబడి తగ్గిపోయింది. మీ చేతగాని తనం వల్ల, మీరు చెప్పే ప్రొసీజర్ ఆ రైతుని ఇన్కార్పొరేట్ చేయలేకపోవటం వల్ల